గోవిందాయ నమః, శ్రేయ నమః, శ్రీధరాయ నమః, శ్రీమతే రామానుజాయ నమః, అస్మద్గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులందరికీ అనేక దాసోహములతో జై శ్రీమన్నారాయణ భాగవత గోష్ఠికి స్వాగతం. నారద భక్తి సూత్రాలు చెప్పుకుంటున్నాం మనము. అందులో భాగవతంలో ఏమని ఉంటుందంటే, యస్య భక్తిర్భగవతి హరౌ నిశ్రేయసేశ్వరే విక్రీడతో అమృతాంబోధౌ కిం క్షుద్రైః ఘాతకోదకైః. పరమ కళ్యాణమయప్రదుడు భగవంతుడు అగు శ్రీహరి ఎడల భక్తి కలిగి ఉండు మనుషుడు అమృత సాగరమునందు క్రీడించును. కుంటలలో ఉండు మురికి నీటిని బోలునట్టి ఏ భోగమునందును కడకు స్వర్గాధికమందు కూడా అతడి మనస్సు సంసక్తము కాదు. ఇది భాగవతంలో స్పష్టంగా ఉంటుంది. అంటే పరమాత్మ ఎడల, శ్రీమన్నారాయణుడి ఎడల భక్తి కలిగి ఉన్న భాగవతుడు లేదా భక్తుడు ఎవరైతే ఉంటాడో అతడు స్వామితో ఆ ప్రేమలో పడిపోయి భక్తి మార్గంలో వెళుతూ అమృత సాగరములో క్రీడించును. అంటే అంత ఆనందంలో ఆ మత్తులో ఉంటాడు. ఆ భక్తి పరమాత్మను ప్రేమిస్తూ తదనుభవం ఏదైతే ఉంటుందో ఆనందం అనే ఒక మత్తులో, అంటే ఆ అమృత సాగరంలో క్రీడిస్తూ ఉంటాడు ఆ భక్తుడు. అలాంటి వాడు మురికి నీళ్ళ కుంటలు లాంటి ఈ భౌతిక భోగముల జోలికి వెళతాడా అని భాగవతంలో ఉంటుంది. సరే, ఈ మురికి నీటి లాంటి కుంటలు లాంటి భౌతిక భోగములలోకి వెళ్ళకపోయాడు, వాటి మీద కాస లేకపోయింది. కడకు స్వర్గాధికమందు కూడా అతడి మనస్సు సంసక్తము కాదు. చివరికి ఏదో స్వర్గానికి వెళ్ళాలి, దానికోసం ఏం ప్రయత్నాలు చేయాలి, ఏ సాధనలు చేయాలి, ఎలాంటి పుణ్యాలు చేస్తే స్వర్గానికి వెడతాము, వాటి మీద కూడా ఈ భక్తుడికి మనసు వెళ్ళదు. ప్రేమ అనే సముద్రమునందు నిమగ్నుడైన భక్తుడు ఇతర పదార్థములను ఎందుకు కాంక్షించును? అసలు ప్రేమలో పీకల్లోతూ మునిగిపోయి ఉన్న భక్తుడికి వేరే ఇంకేదైనా ఆలోచన ఉంటుందా? ఇంకేదైనా ఇది కాకుండా అనుభవించాల్సింది ఇంకొకటి ఉంది అనే ఆలోచన, కోరిక కలుగుతాయా? అసలు ఆ విధమైన ధోరణియే భక్తుడిలో ఉండడు. భక్తుడు అంటే నిరంతరము పరమాత్మను ప్రేమిస్తూ, పరమాత్మ రమిస్తూ, నిరంతరము భక్తి అనే ఆ సముద్రంలో ఓలలాడుతూ ఉంటాడు. భక్తి అనే ఒక అమృత సాగరంలో ఓలలాడుతూ ఉంటాడు. అది తప్ప ఈ భౌతికమైన విషయాలు, భౌతికమైన విషయభోగాలు, చింతనలు, వీటి మీదకి భక్తుడికి మనసు పోదు. అవన్నీ మురిక్కాల లాంటివి, కుంటలు లాంటివి. కాబట్టి భక్తుడికి అవి అవసరం లేదు, భక్తుడి మనసు అటువైపు ఉండదు అని స్పష్టంగా మనకి భాగవతంలో కనపడుతుంది. అలాగే భక్తుడైన వాడు భోగ మోక్షాదులను ఎట్లు ఆపేక్షింపడో అట్లే అవి నశించినను, అవి అందినా అందకుండా పోయినా సరే వానికై విచారపడడు. భోగ నాశనమును అతడు భగవంతుని లీలగా భావించి సర్వదశలయందు సర్వదా ఆనందభరితుడు అయ్యే ఉండును. కానీ భగవత్ప్రేమ ఆస్వాదించుచూ ఉండగా తనకు సాయుధ్య మోక్ష సాధనమందు లోపము సంభవించినను అతడు అందులకై చింతింపక, తాను ఎన్ని జన్మలు ఎత్తవలసి వచ్చినను విచారింపక తన భగవత్ప్రేమ క్షణక్షణ ప్రవర్ధమానము కావాలనియే కోరుకొని చుండును. ఇది భక్తుడి లక్షణం అనేసి స్పష్టంగా ఉంటుందన్నమాట. అంటే మనకి ఏదన్నా భోగములు లభిస్తాయి అనుభవించడానికి, ఏ ప్రారంభం బాగున్నప్పుడు, కొన్ని మంచి సమయాల్లో ఏవో కొన్ని లభించాయి అనుకోండి, సుఖాలు లభించినా ఈ భక్తుడి హృదయంలో ఏ విధమైన కలవరము ఏమీ ఉండదన్నమాట. దీని గురించి భగవద్గీతలో కూడా స్వామి చెప్తాడనమాట. తన భక్తుడు ఎన్ని భోగములను అనుభవించవలసి వచ్చినా సరే కలవరపాటు ఉండదు, ఇంద్రియాలు వాటి వైపుకు మరలవు. ఎలా అయితే గంభీరంగా ఉన్న సముద్రం చెల్లెలి కట్ట దాటకుండా ఉంటుంది, ఎలా ఎన్ని నదులు తనలో వచ్చి కలిసినా సరే సముద్రం పోయి ఊరి మీద పడదాం. ఎన్నో నదులు అలా ప్రవహించుకుంటూ వచ్చి రోజు సముద్రంలో కలుస్తాయి. సముద్రం తను ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటుంది, అంతే గంభీరంగా ఉంటుంది. భక్తుడు కూడా అంత ఎన్ని భోగాలు ఒకవేళ తనకి దక్కి అనుభవిస్తున్నా సరే ఏదో అనుభవిస్తాడు, కానీ మనస్సు ఇంద్రియాలు వాటి మీదకి వెళ్ళి ఈరోజు దక్కిన నాకు పర్మనెంట్గా దక్కాలి, ఈ రోజున్న సుఖం నాకు ఎప్పుడూ ఉండాలి, దీనికోసం నేను ఏం చేయాలని మనసు పరమాత్మ వైపు నుండి వంచితుడై ఇటువైపు తిప్పడు. ఈ విషయం స్పష్టంగా భగవద్గీతలో స్వామి చెప్తాడు, భాగవతంలో కూడా ఈ విషయమే ఉంటుందన్నమాట. అలాగే రేపు ఆ భోగాలు పోతే
ఈరోజు అనుభవిస్తున్నాం, రేపు అనుభవించడానికి లేదు. పాండవులు రాజ్యాధికారం చేస్తూ ఉన్నటువంటి అడవుల పాలైపోలేదా? మరి రేపు ఆ భోగాలు పోయినా కూడా ఇది భగవంతుడి లీలలే, నిన్న అలా జరిగింది, ఈరోజు ఎలా జరిగింది అనుకొని తాను మాత్రం ఆనందంగానే సంతృప్తుడై ఉంటాడు. తన మనస్సు భౌతిక భోగాలు ఉన్నా లేకుండా పోయినా, లేదంటే నీకేదో గొప్ప మోక్షం ప్రాప్తించిందయ్యా, ప్రాప్తిస్తుందని ఎవరో చెప్తారు, రేపు ప్రాప్తించదు నీకు మోక్షం అని ఎవరో చెప్తారు. అయినా సరే వాటి మీద కూడా భక్తుడి మనసు వెళ్ళదు. భక్తుడి మనసు భౌతిక భోగాలు ఈరోజు ఉన్నా రేపు లేకుండా పోయినా కలవరపడదు. భక్తుడి మనసు మోక్షము కలిగినా కలగకపోయినా కలవరపడదు. అలాగే తాను ఎన్ని జన్మలు ఎత్తాల్సి వచ్చినా సరే కలవరపాటు ఉండదు సరిగదా. భగవంతుడి పట్ల తనకున్న ప్రేమ క్షణక్షణము ప్రవర్ధమానం అవ్వాలి, ఇంకా పెరుగుతూ ఉండాలి. అందుకోసం నాకు ఇంకా స్వామిని ప్రేమించడం కోసం జన్మలు కావాలి అని కోరుకుంటాడట భక్తుడు. ఇంకా నీకు ఒక 100 జన్మలు ఉన్నాయి, ఆ ఉంటే రా నువ్వు, 1,000,000 జన్మలు ఉన్నాయి, ఆ ఉంటే ఉండ నువ్వు. ఈ అన్ని జన్మల్లో కూడా స్వామిని నేను ప్రేమిస్తూనే ఉండాలి. ఎలాగా? ఆ ప్రేమ క్షణక్షణ ప్రవర్ధమానం అయిపోతూ ఉండాలి, ఇంకా పెరుగుతూ ఇంకా పెరుగుతూ ఇంకా పెరుగుతూ ఇంకా పెరుగుతూ ఉండాలి. ఆ విధంగా క్షణము తీరిక లేకుండా ఎప్పుడూ అనవరతము పరమాత్మను ప్రేమించడము కోసం నాకు జన్మలు కావాలి. ఆ మోక్షము వద్దు, ఏమీ వద్దు, పరమాత్మను ప్రేమించడానికి నాకు జన్మలు కావాలి. జన్మలు అనేవి ఉంటే నాకు ఆ జన్మలు ఎందుకు కావాలి? స్వామిని ప్రేమించడానికి జన్మలు కావాలి. స్వామిని ప్రేమించడానికి కుదరదు, ఏదో స్వామిలో ఏదో బ్రహ్మంలో లీనమైపోతాము అనేది ఏదైనా ఉందని బాగా కాన్సెప్టు. నాకు అది వద్దు. లీనమైపోవడాలు ఇవన్నీ ఎందుకు? స్వామిని ప్రేమించగల ఒక దారి నాకు కావాలి. స్వామిని సేవించగల, స్వామికి నిత్య కైంకర్యము చేయగల ఒక దారి నాకు కావాలి, ఒక అవకాశం నాకు కావాలి. భక్తుడు మోక్షము కోరడు, బ్రహ్మములో లీనమైపోవడం అస్సలు ఎప్పుడూ కోరుకోడు భక్తుడు. భక్తుడు ఎన్ని జన్మలు ఎత్తాల్సి వచ్చినా కూడా స్వామికి సేవ చేయడం కోసము, స్వామిని ప్రేమించడం కోసం ఎత్తుతాడు. ఒకవేళ స్వామి దగ్గరికి ఏ పోవాలంటే అక్కడికి కూడా వెళ్ళేది స్వామిని సేవించడానికి, స్వామిని ప్రేమించడానికి. అదే భక్తుడు కోరుకునే ఉద్యోగం. ఒక రామభక్తుడు చెప్తున్నాడట, ఏమని? నేను సద్గతిని కోరను, శాస్త్ర జ్ఞానమును కోరను, ఒకంత సంపదలను అపేక్షింపను, బుద్ధి సిద్ధులను పడయగోరను అంటే పొందకోరను, పాపులమైన బాధ లేదు, పుణ్యాత్ములమైతే ఆనందము లేదు, గొప్ప గొప్ప ప్రశంసలు నాకొద్దు, శ్రీరామచంద్ర చరణారవింద యుగళపై అనుదినము అనువర్తించు నిర్హేతుక భక్తిభావము కావాలని మాత్రమే కోరుకొని చుందును. ఇది ఒక మహాత్ముడైన రామభక్తుడి హృదయం. నేను పాపిని అని తెలిస్తే దానికి బాధపడి ఇప్పుడు ఆ పాపం పోగొట్టుకోవడానికి ఏం చేయాలి, అది ఎక్కర్లేదు. నేను పుణ్యాత్ముడిని అని తెలిస్తే ఎగిరి గంతేయాల్సిన పని లేదు, అందరూ ప్రశంసలు నాకు అక్కర్లేదు, సద్గతులు నాకొద్దు, శాస్త్రాలన్నీ అవపోసన పట్టాడు అనే ఒక పేరు నాకొద్దు. నాకు కావాల్సింది శ్రీరామచంద్ర ప్రభు చరణార విందాలపై నిర్హేతుకమైన భక్తి, నిర్హేతుకమైన భక్తి ప్రపత్తులు కావాలని మాత్రమే నేను కోరుకుంటాను, ఇంకేమి నేను కోరుకోను. ఇది భక్తుడి అంతరంగం. ఈ కోరిక కాకుండా ఇతరత్ర కోరికలన్నీ ఏమిటి? నారద మహర్షి వారు చెప్పినట్లు మురికి గుంటలు, మురికి కాలవలు, వాడి జోలికి హరిభక్తుడు ఎప్పటికీ వెళ్ళాడు అని స్పష్టంగా నారద మహర్షి వారు సెలవిచ్చి ఉన్నారు. పరమాత్మ ప్రేమ అనే అమృత సాగరమున ఓలలాడాలే కానీ మురికి కాలువలు మురికి గుంటలు అసలు ఎందుకు భక్తుడికి? ఇది రుచించిన వాడికి అది రుచిస్తుందా? కాబట్టి భక్తుడికి భౌతిక భోగాలు ఎప్పటికీ రుచించవు, చివరికి మోక్షము కూడా రుచించదు, చివరికి బ్రహ్మలీనము కూడా రుచించదు భక్తుడికి. భక్తుడికి పరమాత్మను ప్రేమించడం, పరమాత్మను సేవించడం మాత్రమే నచ్చుతుంది. ఇతరత్ర వేటి మీదకి భక్తుడి మనసు పోదు. అదే విషయం. ధర్మో రక్షత రక్షత. జై శ్రీమన్నారాయణ. కృష్ణ.